హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, వీకెండ్, అందరికీ హాలిడే ఉంటుంది. సో వీకెండ్ వస్తుంది అంటే ఎక్కడ లేని ఉత్సాహం అయితే వచ్చేస్తుంది. బికాజ్ ఆ రోజంతా కొంచెం లేట్గా లేయచ్చు అండ్ లేట్గా పనులు అయితే సాగుతూ ఉంటాయి అని చెప్పేసి నేను కూడా లేట్గానే లేచానమాట. సో మార్నింగ్ వస్తేనే బయట ఇట్లా వ్యూ చూడడం నాకు అలవాటు. సో పొలంలో పిచ్చుకలు, వాళ్ళ వాయిస్ అన్నీ, అంటే పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని చూస్తూ ఒక 5 minutes అయితే టైం స్పెండ్ చేస్తూ ఫ్రిడ్జ్లో పాలైతే తీసి ఇంకా మీగడ యాజ్ యూజువల్ తీసేస్తూ ఉంటాను కదా. సో మీగడ తీసిన తర్వాత ఈరోజు అల్లం చాయ్ పెడదాం అనుకుంటున్నాను. బికాజ్ కాఫీ ఈవినింగ్ టైం తీసుకుందాము, మార్నింగ్ ఎందుకో కొంచెం వాటర్ చేంజ్ వల్ల కాబోలు థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా వస్తుంది. సో మనకి ఎప్పుడు లేదు చెప్పండి, ఎవ్రీడే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఈరోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇంకా అల్లం చాయ్ అయితే పెడుతున్నాం అనమాట. సో అల్లం వేసి కొంచెం బూస్ట్ యాడ్ చేసి మంచిగా మరిగిచ్చేసి నేను మా వారైతే కొంచెం అల్లం టీ అయితే తాగుతూ ఉన్నాము. సో నాకు కాఫీ తాగాలనిపించినప్పుడు మా వారికి అడుగుతాను, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పేసి. టీ అన్నారనుకోండి కాఫీ పెట్టేస్తాను, కాఫీ అన్నారనుకోండి టీ పెట్టేస్తాను అనమాట, ఆపోజిట్. సో నాకేదనిపిస్తే అది పెట్టేస్తుంటా. ఈరోజు టీ తాగాలనిపించింది, టీ పెట్టేశాను. అండ్ పిల్లలు ఈరోజు లేట్గా లేస్తారు కాబట్టి ఇంకా పిల్లలు లేచేలోపు బట్టలన్నీ మడత పెట్టేసి ఈరోజు 2-3 times అన్నా వాషింగ్కి వేయాలి. బోళ్ళన్నీ బట్టలు అయింది. అంటే ఫ్రైడే సాటర్డే 2 days వాష్ చేయకుండా వదిలేసినందుకు 2 days నుంచి బట్టలు అయితే బోల్డన్ని ఉన్నాయన్నమాట. సో అవి వాష్ చేయాలి ఈరోజు. ఇంకా ఈరోజు బట్టల వాషింగ్ అయితే చాలా ఉంటుంది. సో అది చూసుకుంటే ఇంకా బట్టలు అయితే ఒకరోజు మడత పెట్టలేదు అనుకోండి, అవి నా కోసం 1 week అయినా సరే వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. చైర్లో కానీ మంచంలో కానీ అట్లా వెయిట్ చేస్తూ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ బట్టలు మడత పెట్టుకుంటూ మా వారితో మాట్లాడుతున్నాను అనమాట. సో మార్నింగే పిల్లలకి అట్లా చదివిస్తూ ఉంటారు, లేయడము వాళ్ళకి అంటే డైలీ చదువుతుంటాం కదా, ఈరోజు చదవాలన్నా అని అంటారనమాట. అయినా సరే ఒక 1 hour అయినా సరే కూర్చోబెట్టి అట్లా హోంవర్క్ కంప్లీట్ చేయించి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ దాకా రారు కదా, అందుకు కూర్చోబెట్టి హోంవర్క్ కంప్లీట్ చేయిస్తున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీకెండ్ సండే కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఉతికిన బట్టలు అయితే మడత పెడుతున్నా. అండ్ ఇవన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టేసి ఈరోజు లాస్ట్ వీక్ ఏమో చెప్పినట్లున్నాను కదా, అల్మారా అవి సర్దుకోవాలని చెప్పేసి. ఆ రోజు కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోయాను అనమాట. సో హోప్ఫుల్లీ ఈరోజు కూడా అవుతుందేమో అనుకుంటున్నా. ఈరోజన్నా క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నా, ఎవరి బట్టలు వాళ్ళకి సెగ్రిగేట్ చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసా. మార్నింగ్ ఇప్పుడు 9 o'clock అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయలేదు, ఈరోజు కొంచెం లేట్గా లేచాను అనమాట. ఆయన పూజ కూడా చేయలేదు ఇంకా నేను. సో ప్రస్తుతానికైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ టైం చూసారా, 9 అవుతుందన్నమాట. సో నేను లేచి అంటే ఏం వర్క్ చేయకుండా జస్ట్ అట్లా కసు చిమ్మేసి మాప్ పెట్టిన తర్వాత జస్ట్ అట్లా కూర్చొని ఉన్నాను. సో మా వారు లేచిన తర్వాత ఇంకా చాయ్ పెట్టేసి ఇద్దరం తాగేసిన తర్వాత, పిల్లలకైతే మార్నింగ్ అయితే పాలు తాగే అలవాటు వాళ్ళకి లేదండి. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కార్న్ఫ్లెక్స్ కానీ అలాంటివి ఏమైనా పాలల్లో వేసి ఇస్తూ ఉంటారనమాట. ఉట్టి పాలు అయితే తాగరు. నైట్ పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక చిన్న గ్లాస్ అయితే తాపి అలవాటు చేశాను అనమాట. సో పిల్లలు లేచారు కాబట్టి ఇంకా వాళ్ళు హోంవర్క్ అవి కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయేలోపు ఇడ్లీ అనమాట ఈరోజు. సో నార్మల్గా అయితే అంటే వర్కింగ్ డేస్లో మనం ఇడ్లీ చేస్తే అది తిన్నంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. సో అలా హడావుల్లో 1-2 అలా తినేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నందుకు నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇడ్లీ ప్రశాంతంగా తినేసి టైం 10 o'clock అయిందండి. ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత తింటా అనమాట. సో అక్కడికే 9:30 ఆ టైం అవుతుంది కాబట్టి పిల్లలకి ఫాస్ట్గా పెట్టేసేయాలి. అండ్ ఈరోజు మా తమ్ముడు పిల్లలు వస్తారేమో అని అనుకున్నాను, లేదంటే నేనే వెళ్దాం అనుకుంటున్నా అమ్మ వాళ్ళ ఇంటికి. కానీ ఎక్కడండి, ఇక్కడే పని అయిపోతుంటుంది. ఇక్కడే స్టార్ట్ చేసేలోపు 10-10:30 అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ రెడీ చేయాలి. ఇదే అండి డైలీ వర్క్.
మీకు తెలుసు కదా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే వాకబుల్ డిస్టెన్సే, కానీ అయినా సరే నేను వెళ్ళలేనమాట. ఇంట్లో వర్క్ చూసుకొని పిల్లలు నేను కొంచెం అట్లా పక్కకి వెళ్ళానంటే ఇద్దరు గోల్ చేసేస్తారనమాట. సో అందుకోసం ఇంకా నేనే ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలన్నమాట, ఉండి పని చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే పిల్లలకి పెట్టేసిన తర్వాత అన్నీ హాట్ బాక్స్లో తీసేస్తే కొంచెం వేడిగా ఉంటాయి. నేను ఫ్రెష్ అప్ అయి తినడానికి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సో పిల్లలకి పెట్టేసిన తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంకా ఉండరు, వాళ్ళ ఫాదర్ ఉన్నంతసేపు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోయి ఆడుకుంటానమాట. సో ఇంకా ఇక్కడ నేను తినేటప్పుడు బాబుకైతే కొంచెం అట్లా తినిపిస్తున్నాను. పిల్లలు వాళ్ళ సొంతంగా ఎంత తిన్నా కూడా తల్లి తినేటప్పుడు పిల్లలు కూడా తింటామని వస్తారనమాట. సో అందుకు నేను ఇక్కడ తినిపిస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో వినండి. ఇక్కడ రమ్మని చెప్పిన వస్తున్నావా? ఇప్పుడు సాంబార్ తిన్నావా నువ్వు? అట్టవల్ది ఏ ఏం కావాలా? ఏం కావాలా? ఒక సండే తినకుంటే ఏమవుతుంది? ఎందుకు ఎప్పుడంటే నీకు 24 గంటలు ఏమి బిర్యానీ ఏ ఒక సండే ఊరికే ఉండలేవా? ఏ అంటే రోజుకి పప్పు తింటున్నావా? లేదు, ఫ్రై తింటున్నా. అరే మొన్న కాకరకాయ తింటే కదా, కాకరకాయ నచ్చదు, పప్పు నచ్చదు, సాంబార్ నచ్చదు, ఏం నచ్చదు చెప్పు. అందుకంటే మేము ప్రతి సండే నాన్ వెజ్ ఎందుకు చేస్తామంటే పిల్లల కోసం. మా ఇంట్లో ఎక్కువ శాతం తినేది వాడు, అంటే పిల్లలు కొంచెం ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని చెప్పేసి వీక్లీ వన్స్ అట్లా మటన్ తీసుకొని వస్తాం. అండ్ చికెన్ కూడా తీసుకొని రాము. సో ఫిష్ తినడు వాడు, అండ్ ఓన్లీ తినేది మటన్ ఒకటే అనమాట. ఇంక ఇక్కడ గోల చేస్తూ ఉన్నాడు, నాకు మటన్ కావాలి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను సాంబారు నా కోసం చేసుకుంటున్నాను. సో వాడికి ఊరికే ఏడిపిద్దామని చెప్పేసి నేను జస్ట్ నాన్ వెజ్ అట్లా తీసి దాపెట్టేశాను. కానీ ఈరోజు మావాడు బిర్యానీ తినాలని చాలా క్రేవింగ్స్ ఉన్నాయంట. నేనేంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అంటే మా పాపకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఎప్పుడన్నా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాక తీసుకొస్తాలే అని చెప్పాను. సో ఈ సండే చూడండి ఎంత గోల చేస్తున్నాడో నాన్ వెజ్ కోసం. సో అందుకే నేను ఎవ్రీ వీక్ తీసుకొచ్చేది ఇందుకే అనమాట. మళ్ళీ కాసేపటికి నార్మల్గా అయిపోతాడు, కాకపోతే కొంచెం సేపు అట్లా మారాన్ చేస్తూ ఉంటాడనమాట వాడు, అంతే. ఏం పడేస్తావు? పప్పు పడేస్తావా? ఎందుకు? నువ్వు తినకుంటే మేము తిన్నామా? అంత సీన్ లేదు, తయారు. అయితే టేబుల్స్ చెప్తావా మళ్ళా? అదండి, ఒక్కరోజు కూడా నాన్ వెజ్ స్కిప్ చేస్తే అంత రచ్చ చేస్తాడనమాట. సో మేమేంటంటే ఏదైనా సాంబారు ఇట్లా ఏదైనా సరే ఉంటే మేము అడ్జస్ట్ అయిపోతాము, కానీ వాడి వల్ల మాకు పెద్ద హెడ్ఏక్ అనమాట. సో వాడికి కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. సపోజ్ నేను ఏదన్నా హామీ ఇచ్చినా అనుకోండి, ఈరోజు కాదు రేపు ఎప్పుడైనా ఖచ్చితంగా తెస్తాను అని అంటే స్కూల్ నుంచి రాగానే ఇమీడియట్గా వెళ్ళి కిచెన్లో చెక్ చేస్తాడనమాట, ఉందా లేదా, నిన్న చెప్పారు కదా తెచ్చారా లేదా అని చెప్పేసి. సో అట్లుంటుందండి మా ఇంట్లో ప్రతి సండే. అండ్ ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాము, అంటే వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తెస్తున్నాం. కానీ చాలా రేట్లు ఉన్నాయండి, చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి వెజిటేబుల్స్. సో ఇంకా వాడి కోరిక మేరకు మటన్ కర్రీ ఏదో అలా నచ్చ చెప్పి మటన్ కర్రీ మంచిగా టేస్ట్గా చేస్తాను, ఈరోజు వెరైటీగా చేస్తాను, ఏదో అలా చెప్పేశాను అనమాట. సో ఫైనల్గా ఇంకా ఇప్పుడు రోజు మటన్ కర్రీ అయితే వేస్తున్నాను. ట్యూస్డే మళ్ళీ బిర్యానీ చేసిస్తా అని చెప్పి హామీ ఇచ్చాను. సో ట్యూస్డే మరి ఆ రోజు రచ్చట్లు ఉంటుందో తెలీదు. సో ఇక్కడైతే మటన్ కర్రీలో కొంచెం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మంచిగా దోరగా వేయించేసుకొని, ఇది ఫ్రెష్ మటన్ అండి, మనకి అప్పటికప్పుడే కట్ చేస్తుంటే తీసుకొని వచ్చారనమాట. సో 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చారు. అండ్ అంటే పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి, బట్ ఇది 1 week వరకు మళ్ళీ నేనేం తీసుకురాను. కాకపోతే పిల్లలకి ఇందాక చెప్పాను కదా, అలా నచ్చ చెప్పేసి ఏదో అలాగా తినిపించేస్తూ ఉంటాను అనమాట. సో మటన్
బాగా సాల్ట్ నూనెలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసేసి దీంట్లో కస్తూరి మెంతి, పసుపు, కారం అన్నీ వేసేసి మంచిగా ఆయిల్లోనే మగ్గిచ్చేస్తా. సో ఫ్రెష్ మటన్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఏమి ఎక్కువ మసాలా వేయకపోయినా సరే మంచిగా ఉంటుందన్నమాట. అండ్ మాకు ఇక్కడ దగ్గర పల్లెటూరు ఒకటి ఉంది. సో అక్కడ మంచిగా అయితే దొరుకుతుంది మటన్. సో అక్కడ నుంచి తీసుకొచ్చాను. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ మాకు. అంటే సిటీలో నుంచి పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ. సో అందుకోసం అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట. సో మసాలా అంతా వేసేసి ఇంకా మంచిగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాతనే మనం వాటర్ అనేది వేసుకోవాలి. సో వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ వేస్తున్నా బికాజ్ మాకైతే సాంబార్ ఉంది కాబట్టి సో అంత ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన. అండ్ ఫైనలీగా ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసి మంచిగా మసాలా, ధనియా, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి మిక్సీ పేస్ట్ పట్టేశాను. ఆల్రెడీ మీకు ఫుల్ రెసిపీ మసాలా అయితే షేర్ చేస్తున్నాను కదా. సో అందుకోసం దీంట్లో మసాలా అయితే షేర్ చేయట్లేదు. ఫైనల్గా అంటే స్టార్టింగ్లోనే మనం టమాటా వేస్తే అది కొంచెం అంటే పీస్ అనేది సరిగ్గా ఉడకదు. అందుకోసం నేను ఫైనల్గా టమాటా అనేది యాడ్ చేస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు, మనం ఏదైతే మసాలా వేసినామో అదే చాలా ఎక్కువ అండి. అండ్ ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఏదో రకంగా సందాయిచ్చి వాడికైతే తినిపించేసామన్నమాట. సండే వచ్చిందంటే ఎందుకు నాన్ వెజ్ మీరు ఎక్కువగా తింటారు అని అంటారు కదా. సో ఇందుకోసమేనండి నాన్ వెజ్ తీసుకొచ్చేది. సో ఇది పిల్లల కోసం. అండ్ మా కోసం అయితే సాంబార్ ఉంటేనే నాకు ఆ రోజు సండే గడుస్తుంది. లేకపోతే ఆ నాన్ వెజ్తో నా వల్ల అస్సలు కాదండి. సాంబార్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడైతే ఎంత మట్సంగా తింటున్నారు చూడండి. అంటే అంత మారం చేసి అంత గోల చేసి ఫైనల్గా లాస్ట్కి సైలెంట్గా తినేస్తున్నాను అనమాట. సో అట్లా ఉంటుందండి పిల్లలతో. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇది స్వీట్ పొటాటో అంటాం కదా, అది ఈవినింగ్ స్నాక్స్ కానీ బాయిల్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ అయితేనే ఏదో ఒక ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారనమాట. అందుకోసం అదొకటి బాయిల్ చేసి పెట్టేస్తే ఇప్పుడు 2:45 అవుతుంది. సో అది బాయిల్ చేసి పెట్టిన తర్వాత నేను ఒక ఫేస్ ప్యాక్ చెప్పాను కదా, ముల్తానీ మట్టిది ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు నెట్ కావాలా. సో ఇదైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాం. పాపం బిర్యానీ అడిగి ఏదో అట్లా నచ్చ చెప్పి అంటే కొంచెం మటన్ కర్రీ అట్లా చేసి ఇచ్చేసాను అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ సో ఇక్కడ నేనైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సండే కదా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ టైం కదా కొంచెం హీట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫేస్కి ఇది ముల్తానీ మట్టి, బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, సో అది పెట్టేసుకొని ఐస్కి ఇది పెట్టేసుకుంటాను అనమాట. కీరా దోసకాయ అది పెట్టేసుకుంటాను అనమాట. అందే మా వారు అంటున్నారు ఏది పడితే అది ఫేస్కి పెట్టుకుంటే ఎందుకు అని చెప్పేసి. సో నాకు ఇది అలవాటే కదా. సో నాకు ఇది ఒక ఫేస్ ప్యాక్ బాగా వంటుతుంది అనమాట. అందుకే ఈ ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా యూస్ చేస్తుంటా. ముల్తానీ మట్టి బాగా వంటితే మంచిగా ఫేస్లో గ్లో అయితే వస్తుంది. సో ఇది కొంచెం పెట్టేసుకొని ఒక నాప్ అయితే తీసేసుకుంటానండి. చాలా హాయిగా అనిపిస్తుంది. సమ్మర్ కదా, ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అప్పుడప్పుడు మనం ప్యాంపరింగ్ చేసుకోవడం చాలా అవసరం కదా. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఒక నాప్ తీసుకొని ఈవినింగ్ అయితే లైవ్ పెట్టాలనుకుంటున్నాను. మేబీ ఇది ఫస్ట్ వస్తుందో మరి లైవ్ ఫస్ట్ వస్తుందో తెలీదు. ఈ వీడియో ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ సండే నా డే అయితే ఇలా గడిచిపోయింది. సో మీ సండే ఎలా గడిచింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.